నేనైతే మార్నింగ్ పూజ చేసుకుందామని ఇలా అన్నీ క్లీనప్ చేసుకున్నాను, పూజ సామాగ్రి అంతా. యాక్చువల్గా మీకు ఒక టిప్పు చెప్పాలి. దీపారాధన చేసేటప్పుడు పచ్చ కర్పూరాన్ని వత్తులకి తీసుకొని ఆ వత్తి చివరన అంటించి పెట్టుకుంటే లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. ఈ టిప్పు నేను కూడా ఒకరు చెప్తే విని నేను ఫాలో అవుతున్నాను. మీరు కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే లక్ష్మీదేవి స్థిర నివాసము పచ్చకర్పూరంలోనే ఉంటుందంట. అంటే స్వామివారికి కూడా పచ్చకర్పూరం ఇష్టం కదా, అందుకని అలా వత్తులకి మీరు పచ్చకర్పూరంని కొంచెం ఇలా అప్లై చేసి మీరు దీపారాధన చేసుకుంటే లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. నేను ఇవాళ నైవేద్యం కూడా పులిహోర చేశాను బాబాకి. ఎందుకంటే ఇవాళ నాకు థర్స్డే ఫాస్టింగ్ కాబట్టి బాబాకి నేను ఇలా పూజ చేసుకున్నాను. మొత్తము నాకు పూజ అంటే చాలా చాలా ఇష్టం. పూజ చేసుకోవడం, అలంకరించుకోవడం ఇవన్నీ నాకు చాలా ఇష్టము. అందుకనే నేను దేవుడు గుడి ఎప్పుడు కూడా చాలా బాగా నీట్గా అలంకరించుకుంటాను. అంటే నాకున్న దాంట్లో నేను బాగా అలంకరించుకుంటాను. చూస్తున్నారు కదా, నేను పచ్చకర్పూరం అప్లై చేస్తున్నాను వత్తులకి. మీరు కూడా అలా అప్లై చేసుకోండి. దీంతోపాటు ఎప్పుడైనా పూలు ఖచ్చితంగా పెట్టండి. ఎందుకంటే వితౌట్ పూలు మనం పూజ చేస్తే అదేదో లోపంలాగా ఏదో అనిపిస్తుంది. ఈవెన్ పూలు లేకున్నా కూడా మీరు ఒక్క పువ్వు ఉన్నా సరే మీరు పూజ చేసుకోండి, అది మనకు మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. చూసారు కదా, నేనైతే పువ్వులతో బాగా అలంకరించాను. కొందరైతే పువ్వుల గురించి కూడా ఆలోచించి కూడా కొనర్లేండి, అందుకనే చెప్తున్నాను. నాకైతే చాలా చాలా ఇష్టం పూలతో అలంకరించుకోవడము. ఇలా నేను స్టెన్సిల్స్ ఉంటాయి కదా, ముగ్గు స్టెన్సిల్స్తో కూడా ముగ్గు పెట్టుకుంటాను దేవుడి మందిర్లో. నాకు చాలా ఇష్టము. వీలైనంత వరకు నేను డెకరేట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను దేవుడి మందిర్ని. ఎందుకంటే అక్కడే కదా మనకి చాలా మనసు ప్రశాంతం అనిపిస్తుంది. కాసేపు పూజ చేసుకుంటే దేవుడి మందిర్ ముందు కూర్చుంటేనే కదా. ఆ స్టెన్సిల్స్తో ముగ్గు వేశాను. దానికి కూడా కుంకుమ పసుపు అంతా పెట్టేసి ఒక ఫ్లవర్ పెట్టాను. అన్నీ ఇలా రెడీ చేసుకుంటున్నాను. ఇంకొక టిప్ ఏంటంటే, జవ్వాది తెలుసు కదా మీకు, జవ్వాది పౌడర్ ఉంటుంది కదా, ఆ జవ్వాది పౌడర్ని కూడా మీరు తీసుకొని ఆ దీపాల దాంట్లో వేయండి. అది కూడా చాలా మంచిది ఆ వాసన. గరిక, తులసి ఆకు మా వారు తీసుకొచ్చి ఇచ్చారు. మాకు ప్లాంట్స్లో ఉన్నాయి, చెట్లు ఉన్నాయిలేండి, తులసి చెట్లు, గరిక చెట్టు ఉంది. ఖచ్చితంగా నేనైతే స్వామివారికి, అవును మర్చిపోయాను, పువ్వులు లేకపోయినా మీరు ఇలా తులసి దళం పెట్టుకోవచ్చు కదా, బాగుంటుంది. గరిక వినాయకుడికి సమర్పించేశాను. జవ్వాది గురించి కూడా చెప్తున్నాను కదా, జవ్వాదిని కూడా మీరు ఆ ఆయిల్లో వేయండి. ఎందుకంటే చాలా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఎందుకంటే జవ్వాది పౌడర్ అనేది కూడా లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ఇష్టము. జవ్వాది ఎక్కడుంటుందో, పచ్చకర్పూరం ఎక్కడుంటుందో అమ్మవారు అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుంటారు. మీరు కూడా ఫాలో అవ్వండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.